ఆర్జీయూ కేటీ రెండవ దశ ఎంపిక జాబితా విడుదలైంది. ఈ జాబితాలో మొదటి దశలో మిగిలిన సీట్లకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 20 సీట్లు, వికలాంగులకు 179 సీట్లు మరియు సాయుధ దళాల కోటా కింద 80 సీట్లు కలిపి మొత్తం 907 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేశారు. ఆర్కే వ్యాలీకి ఎంపికైన విద్యార్థులు ఆర్కే వ్యాలీ క్యాంపస్లో 17వ తేదీన రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లకు ఎంపికైన విద్యార్థులు 17వ తేదీన నూజివీడు క్యాంపస్లో హాజరై ధృవపత్రాల పరిశీలన, ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. తరగతులు 14వ తేదీ నుండి ప్రారంభమవుతున్నందున విద్యార్థులు తమ లగేజ్తో వచ్చి రిపోర్ట్ చేసి యథావిధిగా తరగతులకు హాజరయ్యేలా సిద్ధమై రావాల్సి ఉంటుంది. మొదటి దశ తర్వాత మిగిలిన ఖాళీలను దృష్టిలో ఉంచుకొని అంతర్గత బదిలీలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 384 మంది విద్యార్థులు లాభం పొందారు. ఇప్పటి వరకు మొత్తం 4340 మంది విద్యార్థుల ఎంపిక పూర్తయింది. ఇంకా 60 సీట్లు, ఎన్సీసీ కోటాలో 40, క్రీడా కోటాలో 20 సీట్లు మిగిలి ఉన్నాయి. ఈ సీట్లకు సంబంధించిన ఎంపిక ఫలితాలను తదుపరి వారం విడుదల చేయనున్నట్లుగా ఆర్జీయూ కేటీ రిజిస్టర్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య సన్రా అమరేంద్ర కుమార్ తెలియజేశారు. కౌన్సిలింగ్ జూలై 5వ తారీఖు కంప్లీట్ అయింది. మనకి ఫస్ట్ ఫేజ్లో టోటల్గా 4040 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాము. దానిలో మొదటి ఫేజ్లో మనకు 600 సీట్లు మిగిలాయి. వారితో పాటు మిగిలిన సీట్లతో పాటు క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పీపుల్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కలిపి మొన్నటి రోజున మనం టోటల్గా 908 సీట్లకి సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి ఈరోజు రిపోర్ట్ చేయమని చెప్పాము విత్ లగేజ్తో. ఇక్కడ నూజివీడు క్యాంపస్లో నూజివీడు పిల్లలు, శ్రీకాకుళం పిల్లలు, ఒంగోలు స్టూడెంట్స్ కూడా PUC 1 స్టూడెంట్స్ వారి యొక్క ఫస్ట్ ఇయర్ ఇక్కడే విద్యను అభ్యసిస్తారు. ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే కంటిన్యూ అవుతారు. కాబట్టి ఈ 3 క్యాంపస్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఈరోజు రిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 1592 మంది రిపోర్ట్ చేశారు 3 క్యాంపస్లో కలిపి. ఈరోజు రేపట్లలో మొత్తం ఫస్ట్ ఫేజ్లో వచ్చి మనకు అడ్మిషన్ తీసుకున్న పిల్లలంతా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న పిల్లలందరూ కూడా రిపోర్ట్ చేస్తారు. రేపటి నుంచి 15, 16, 17 3 రోజుల పాటు మేము ఓరియంటేషన్ క్లాసెస్ జరుగుతాయి. సో ఓరియంటేషన్లో మనకు క్యాంపస్ ఎన్విరాన్మెంటు, వీళ్ళకి మా స్టడీస్ ఎలా ఉంటాయి అనేసి, వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్ను, గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, మనకు క్యాంపస్ లోపల స్టూడెంట్ రిలేటెడ్ క్లబ్స్ ఎలా ఉంటాయి, వేరియస్ ఫెస్టివల్స్, ఇవన్నీ కూడా ఒక 3 రోజుల పాటు మేము ఈ 3 ట్రిపుల్ సంబంధించిన పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి సెకండ్ కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 17వ తారీఖున రిపోర్ట్ చేస్తారు.